కష్టాలు. ఈరోజు మనం బోధించుకునే పాఠం సీత కష్టాలు. పాఠ్య ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఆడపిల్లల పట్ల వివక్షణ లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. ఆడపిల్లలు ఇక్కడ వివక్ష అంటే భేదాలు. భేదాలు లేకుండా బోధించడం వల్ల వాళ్ళు ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారు అనేటువంటి గొప్ప విషయాన్ని ఈ సీత కష్టాలు అనేటువంటి ఇష్టాలు గురించి తెలియజేస్తుంది. శ్రీ విద్యా కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుంది అని చెప్పారు. అయితే ఈ లెసన్ దేని గురించి, ఈ పాఠం దేని గురించి చెప్తున్నారట, శ్రీ విద్యల గురించి, అంటే స్త్రీల యొక్క విద్యా విధానాల గురించి. ఇక్కడ విద్యా విధానాలే కాకుండా తన కుటుంబాలలో ప్రపంచానికే వెలుగునిచ్చేటువంటి గొప్ప విషయంగా ఉంది అనేటువంటి విషయాలని ఇక్కడ చెప్తున్నారు. అట్లే జానపద కళారూపాల పట్ల అభిరుచి పెంచుకొని ఆచరించాలని బుర్రకథ వంటి కళారూపాల వలన ఉపయోగాలు ఉన్నాయని తెలియజేయడం ఈ పాఠ్య ఉద్దేశం. ఇక్కడ జానపదులు అంటే గ్రామంలో నివసించే గ్రామ ప్రజలు. సో ఈ గ్రామ ప్రజలు వాళ్ళకున్నటువంటి కళారూపాల పట్ల అభిరుచి పెంచుకోవడానికి వాళ్ళు బుర్రకథలు అనేటువంటి విషయాల పైన ఉపయోగాలు ఉంటాయని తెలియజేస్తున్నటువంటి విషయమే మనం ఈరోజు తెలుసుకున్నటువంటి సీత ఇష్టాలు. పాఠ్య భాగానికి వస్తే, గ్రామీణ ప్రాంతాలలో కొన్ని కుటుంబాలలో బాలికలను ఇంటికే పరిమితం చేసి విద్యకు దూరం చేస్తున్నారు. ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేస్తున్నారు. బళ్లకు పంపించకుండా, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తెలియజేయకుండా చేస్తున్నారంట. అది ఏ విధంగా అంటే, కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబీకులే ఇంట్లో ఆడపిల్లలను స్కూల్కి పంపించకుండా గ్రామీణ ప్రాంతాలలో పిల్లల్ని బడికి పంపించమని ఇక్కడ సీత తన ఇష్టాలను చెప్పుకోవడం జరుగుతుంది. పసిపిల్లల సంరక్షణ కోసం యూజ్ చేస్తున్నారంట. ఏ రకంగా అంటే, పిల్లల్ని చూసుకునేటువంటి విధంలో పిల్లల్ని ఇంట్లో కట్టడి చేసి పెడుతున్నారంట. అదే విధంగా తల్లికి సాయపడడానికి వ్యవసాయ కూలీ పనులకు కొందరు తల్లిదండ్రులు ఉపయోగిస్తున్నారు. లాస్ట్ కి ఆడపిల్లలను కూలి పనులకు పిలుచుకెళ్తున్నారంట తల్లిదండ్రులు. చదువుకి దూరం చేస్తున్నారంట కుటుంబ వ్యక్తులే. చదువుకోవాలనే కోరిక వీరికి ఉంటుంది. చదువుకోవాలనేటువంటి కోరిక ఆడపిల్లలకు ఉంటుందంట. కానీ వాళ్ళ కుటుంబీకులే వ్యవసాయ కూలీలకని, పసిబిడ్డల సంరక్షణకని ఇంట్లోనే పెట్టేస్తున్నారు. అందువల్లనే వాళ్ళ గురించి బయట ప్రపంచానికి లోకువగా అయిపోతున్నారు అనేటువంటి విషయాన్ని సీత తన ఇష్టాలను చెప్పుకోవడం జరిగింది. ఇట్టి వారికి ప్రోత్సాహం కలిగిస్తే వారు చదువుకొని ముందడుగు వేస్తారు. ఇలాంటి వారికి మనము ప్రోత్సహిస్తే, ఇలాంటి వాళ్ళని మనము వెనక ఉండి నువ్వు వెళ్ళు అనేటువంటి మార్గాన్ని చూపిస్తే వాళ్ళు చదువుకొని ముందడుగు వేస్తారు. ఎందులో ఇష్టం ఉంటే అందులోకి ప్రోత్సాహకరంగా వాళ్ళను మనం పంపించినట్లయితే వాళ్ళ కుటుంబీకులకు గొప్ప పేరును కూడా తెస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పుకోబడడం జరిగింది. అట్లాంటి ఒక సీత కథను పాఠం చదివి తెలుసుకుందాం. అయితే సీత తన పాఠంలో తన ఒక స్టోరీని రాసింది. అలాంటి కథనే ఈ సీత ఇష్టాలు. ఇది ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంటే ఒక ఊరిలో గవర్నమెంట్ స్కూల్స్ అన్నమాట. గ్రామాలలో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నత పాఠశాల అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులకు ఉన్నత పాఠశాలలు ఉండేటివి. అలాంటి పాఠశాల ప్రాంగణం అంతా పిల్లలతో కలకలలాడుతూ ఉంది. పాఠశాల మొత్తం పిల్లలతో కలకలలాడుతూ ఉందంట. నిండిపోయారంట పిల్లలు. ఎలా నిండిపోయినారు? జాతీయ దినోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు విద్యార్థులు. అయితే అందరూ పాల్గొంటున్నారు. దేంట్లో? దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం. అది కూడా జాతీయ దినోత్సవంగా జరుపుకునే స్వాతంత్ర దినోత్సవంలో అందరూ పాల్గొంటున్నారంట. అలాంటి పిల్లలు ఎలా ప్రదర్శిస్తున్నారు వాళ్ళ యొక్క నైపుణ్యాలని అనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకున్నాం. ఎలా ప్రకటిస్తున్నారంటే, రమ అనే అమ్మాయి చెప్తుంది ఎలా జానపద కళారూపంలో ఎంతో ప్రాచుర్యం పొందింది బుర్రకథ అనేటువంటి విషయాన్ని తీసుకొని వచ్చి, మనం జానపదులు అంటే గ్రామంలో జరిగేటువంటి విషయాలను అందరికీ తెలియజేసేటువంటి కళా నైపుణ్యాలతో తెలియజేసేటువంటి వాళ్ళే గ్రామాల్లో నివసించేటువంటి ప్రజలు. వాళ్ళు ఎలా నైపుణ్యతని వాళ్ళలో ఉన్నటువంటి
విషయాలను ఎలా బయట చెప్తారంటే బుర్ర కథలు అనేటువంటి వాటితో చెప్పడం జరుగుతుంది. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలక పాత్ర పోషించింది. బుర్రకథలు అనేటువంటివి చాలా ఏళ్ల నుంచే బడ్డనటువంటి విషయాలున్నాయంట. అందులో చాలా అంటే పురాతనమైనటువంటి విషయాలను కూడా బుర్రకథలో వాళ్ళు నృత్యం చేస్తూ ఒకరు దాన్ని వివరిస్తారంట. ఏ రకంగా వివరిస్తారో చూద్దాం. అందులో ఇది ముఖ్యమైన కీలక పాత్ర పోషించినటువంటి కళా నైపుణ్యం అంట. ఇందులో ఒకరు కథ చెబుతూ ఉంటే వారిలో మరో పక్క ఇద్దరు వంతన పాడుతూ ఉంటారు. అయితే ఇందులో బుర్రకథ చెప్పాలంటే ముగ్గురు వ్యక్తులు కావాలి. మొదటివాడు కథ చెప్తూ ఉంటే పక్కన తను పాట రూపంలో, యాక్షన్స్ రూపంలో వాళ్ళు విన్యాసాలతో చూపిస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఇద్దరు తన పక్కన ఉంటారంట. అంటే కథ చెప్తున్న వారి పక్కన వంతన పాడుతూ ఉంటారంట. కథ చెప్పే వారికి కథకుడు, కథ చెప్పేవాడిని ఏమంటారంటే కథకుడు అని అంటారంట. అని ఆయనకు రెండు పక్కల నిలబడి గొంతు కలిపే వాళ్ళను వంతనలు అంటారు. అంటే రెండు యువతల అవతల ఇద్దరు కలిసి ఒకేసారి పాడేటువంటి గేయాలు ఉంటాయి. అలాంటి గేయాలతో పాడేటువంటి వంతకులు ఇద్దరు ఉంటారంట కథకుడి పక్కన. కథకుడు తంబూరా వాయిస్తూ కాబట్టి కథకుడు బుర్రకథ అని పేరు వచ్చింది. తంబూరాలు యూజ్ చేస్తూ ఉంటాడు. చేతిలో ఒక వీణ లాంటిది తంబూరా ఉంటుంది, దాంతో మ్యూజిక్ లాంటిగా వస్తూ ఉంటుంది. దాన్ని వాయిస్తూ వాయిస్తూ కథ అనేది ప్రారంభిస్తారు. అలా చెప్తూ ఉన్న వాళ్ళను బుర్రకథ అని చెప్పడం జరిగింది. ఈనాటి బుర్రకథలను కృష్ణవేణి చెబుతుంది. ఈనాటి బుర్రకథలను కృష్ణవేణి రోజు వంత పాడుతారు. అంటే రోజా రాజు అనేటువంటి వాళ్ళు వంతన పాడుతూ ఉన్నారంట. అయితే కృష్ణవేణి అనే ఆమె బుర్రకథను మొదలు పెట్టింది. ఆమె పక్కన ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు రోజా, రాజు. వీళ్ళిద్దరూ వంతకులంట. అంటే రెండు రకాలుగా పక్క పక్కన నించొని తంబూర వాయిస్తూ వాళ్ళతో గేయం కలిపి పాడినటువంటి వాళ్ళు రోజా, రాజు. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు, రామాపురం అనేటువంటి పల్లెటూరు ఉందంట. అక్కడ ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే దంపతులకు కలిగిన తొలి సంతానం సీత. శివయ్య అనేటువంటి వ్యక్తికి, గౌరమ్మ అనేటువంటి తల్లికి కలిగినటువంటి సంతానమే సీత అనేటువంటి విషయాలను చెప్తున్నారు కృష్ణవేణి గారు. మొదలు పెట్టారు బుర్రకథను. అది ఎలా చెప్తున్నారంటే ఈ విధంగా చెప్తున్నారు. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరులో శివయ్య, గౌరమ్మ అనే దంపతులకు కలిగినటువంటి తొలి సంతానమే సీత అనేటువంటి విషయాన్ని ఒక తంబూరాలో వాయిస్తూ బుర్రకథగా చెప్పడం ప్రారంభించారు. ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్రకథ నేపథ్యం. తను చదువుకోవడానికి కష్టపడింది. ఏ రకంగా కష్టపడింది? తన ఇష్టాలను తెలియజేసింది. ఎవరితో చెప్పుకోవాలో తెలియకుండా, తను ఎలా చెప్పాలో తెలియకుండా ఈ బుర్రకథను వివరించడం జరిగింది. అంటే ఇప్పుడు సీత అనేటువంటి క్యారెక్టర్ గురించి మనము బుర్రకథలో వివరించుకుందాం. కథకురాలు కృష్ణవేణి. ఈ కథను చెప్తున్న వ్యక్తి కృష్ణవేణి. వంతకులు రాజు, రోజు. పక్కనుండే వంతకులు రాజు, రోజు. కృష్ణవేణి పాట మొదలు పెట్టింది. గేయ రూపంలో చెప్తోంది. జయము జయము మన భారత మాత, జయము దిగ్విజయము, జయము జయము భారత మాత, జయము దిగ్విజయము. అంటే నీకు జయాలు, నీకు వందనాలు అని చదువునిచ్చు సరస్వతి తల్లి. సరస్వతి తల్లి కూడా ఆడదే, సరస్వతి దేవి కూడా ఒక ఆడదే అనేటువంటి విషయాన్ని గురించి చెప్తోంది. చల్లగా చూడమ్మా, సరస్వతి చదువునిచ్చు సరస్వతి తల్లి అయినప్పుడు ఆమె కూడా చల్లగా చూడమ్మా అంటారే. మీరు సిరులిచ్చిన శ్రీ మహాలక్ష్మిని కూడా కరుణ చూపమ్మా అని అడుగుతారే. అంటే వీళ్ళందరూ ఆడవాళ్లే కదా, మరి నాకెందుకు చదువు నేర్పించడానికి బడికి పంపించరు అనేటువంటి ఉద్దేశంతో సీత కథను కృష్ణవేణి గారు ఒక బుర్రకథలో వివరించడం జరిగింది. అదే విధంగా శత్రునాశన చేసేది దుర్గా. శత్రువుని కూడా వినాశనం చేసేటువంటి దుర్గా మాతను కూడా ఒక ఆడపిల్లతో పోల్చినారు కదా తల్లి. మరి వాళ్ళందరికీ జయముని అమ్మ అనేటువంటి కోరికలను కోరుకుంటామే, మరి ఆడపిల్లలకు చదువుని ఎందుకు దూరం చేస్తున్నారు? చదువును కూడా కల్పించండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. తందాన తందాన దేవనందనాన తరికిటధం తరిత. ఇదొక బుర్రకథ కాబట్టి వాళ్ళు తందాన తందాన అనేటువంటి పాటను మొదలు పెట్టారు. దాన్ని ఏ రకంగా ఎండ్ చేసినారంటే
తరికిట ధం తరికిట అనేటువంటి తరిత అనేటువంటి మాటతో ఎండ్ ఆఫ్ చేస్తున్నారు ఈ పదాన్ని. అంటే ఆ రోజుల్లో ఆడవాళ్లకు చదువు లేక, విద్య లేక, ఇంట్లోనే పెద్దవాళ్ళు పంపియక, అది కూడా గ్రామీణ ప్రజలకు చిన్న వయసులోనే పెద్ద పెద్ద పనులను అప్పగించేసేసి బళ్ళులకు, స్కూళ్లకు దూరం చేయడం వల్ల ఈ విధంగా కృష్ణవేణి గారు ఒక బుర్రకథలో ఆడవారి పరిస్థితిను చెప్పడం జరుగుతోంది. అయితే రాజు అంటున్నాడంట, పక్కన నిలబడిన వంతన పడుతున్న రాజు, అక్క ఈ రోజు ఏ కథ చెబుతున్నావు, అక్క ఈ రోజు ఏ కథ చెప్తున్నావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడంట. థ్యాంక్ యూ.